అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ వీడియో ఏంటంటే అసలు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేస్తామో సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో చిన్న ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను గిన్నెలో చిక్కుడుకాయ చుంచి పెట్టుకున్నాను. సో అందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. మనము బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అదే బాయిల్డ్ అయ్యేంతలోపు మీకు ఒకటి చెప్తున్నా. సో మన ఆర్మీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే 15 డేస్ ఏమో అమ్మోళ్ళ ఇంటికాడ, 15 డేస్ ఏమో అత్తోళ్ళ ఇంటి దగ్గర ఉంటాము. నేనైతే అట్లనే స్టే చేస్తున్నా. వాళ్ళు వచ్చేంతవరకు ఎలాగో అలా గడిపేసేయాలి. సో ఇక్కడనైతే నేను టమాటా ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా. సో ఆర్మీ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఇంతే ఉంటుందండి నాకు తెలిసినంతవరకు అయితే. నేనైతే మ్యారేజ్ కాగానే సో కోల్కతాలో క్వార్టర్స్ పెట్టినామా, అక్కడ 1 ఇయర్ 2 ఇయర్స్ 1 ఇయర్ ఉన్నాం అక్కడ. నేను వచ్చి ఎప్పుడు ఊర్లోకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. సో నెక్స్ట్ నేనైతే ఎప్పుడు మళ్ళీ ఫ్యామిలీ పెడతారా అని వెయిట్ చేస్తున్నా. ఎన్ని డేస్ అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు 2 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా. సో దాని కూడా టైం దగ్గరకు వచ్చేసింది. సో మనం కూడా పేషెన్సీ ఉండాలి కదా, మనకు కూడా వాళ్ళ డ్యూటీయే అలాంటిది. నేనైతే ఒక్కొక్కసారి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆర్మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం అది నార్మల్ కాదు. సో ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే షార్ట్స్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, సో లాంగ్ వీడియోస్ కూడా అట్లనే సపోర్ట్ చేయండి. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ చేయాలని అసలు ఇవాళ రీజన్ ఏంటి, మా అత్తమ్మ ఆల్రెడీ మార్నింగే కట్ చేసి పెట్టింది. బట్ ఇవాళ ట్యూస్డే అనేసి వర్క్ కొంచెం లేట్ అయిపోయింది పూజ ఇట్లా చేసుకునే వరకు. సో ఇక్కడనైతే టమాటా, ఆనియన్ ఇంకా మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కర్రీ లీవ్స్ కూడా తీసుకున్నా. కర్రీ లీవ్స్ అంటే ఐ మీన్ కరివేపాకు అని. సో ఇక్కడ మీతో మాట్లాడుతుంటే అసలు నాకు టైం మీద వెళ్ళట్లేదు. సో ఇక్కడనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అక్కడ చిక్కుడుకాయ ఉడికిందా లేదా చూసుకోకుండా మీతోనే మాట్లాడుతున్నా నేను. సో ఇక్కడైతే కలుపుకుందాము ఫస్ట్ అయితే. ఇంకా వాటరే ఉంది కొంచెము. సో చూడండి ఉడికింది, మ్యాక్సిమం ఉడికింది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ అంతా ఆరబెట్టుకున్నాను నేను, చిక్కుడుకాయ ఆరబెట్టుకొని. సో ఇక్కడ నెక్స్ట్ నేనైతే ఆయిల్ వేసుకుంటున్నా. చాలా అంటే చాలా టైట్గా ఉంది క్యాప్. సో నేను ఇక్కడైతే 3 స్పూన్స్ పోసుకుంటాను. నేను ఏ కర్రీలో నేను అంతే క్వాంటిటీ బట్టి ఆయిల్ వేస్తాను. మా బిక్కి పెట్టలేడు కాబట్టి సో వీడియో అనేది షూట్ చేస్తున్నా నేను. ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం వేసుకుందామంటే జీలకర్ర. నేను ఏదైనా అండి ఇంత అని ఏం చెప్పలేను, నేను క్వాంటిటీ బట్టి ఏదైనా అందాదనే వేసేస్తాను. సో చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే జీరా వేసిన. కొంచెం జీరా వేయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మిర్చి వేసుకుని. నేనైతే 2 తీసుకున్నాను అండి ఇక్కడ మిర్చి, ఎందుకంటే అలా ఎలాగో మనం కారం వేసుకుంటాం కదా పోపు కాబట్టి. సో దానికోసం నేను 2 తీసుకున్నా మిర్చిలు. సో మిర్చి వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్. నేను ఏ కర్రీలోనైనా ఆనియన్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. సో అది మీ ఇష్టం. ఆనియన్ వేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే ఇప్పుడు ఆనియన్ వేసిన కదా, ఆనియన్ అయితే మంచిగా కలుపుతున్నా. అసలు మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళిపోయినారు. వాళ్ళు నిన్న నైట్ చికెన్ తెచ్చినారు మా మామయ్య. సో నైట్ చికెన్ ఉంటే అది బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోయినారు. అందుకే వాళ్ళు వెళ్ళినాక మీ ఇంట్లో పని చేసుకొని మిక్కీని స్కూల్కి పంపించి సో నేను ఇప్పుడు వీడియో షూట్ చేసుకుంటూ నేను కర్రీ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు వేసుకున్నా. చూడండి మనకి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మనం ఎంత కర్రీ చేసినా కరివేపాకులు ఎంత టేస్ట్, ఆ ఫ్లేవరే వేరు అసలు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏం వేసుకుందామంటే అల్లం పేస్ట్. చూడండి అల్లం పేస్ట్ అయితే వేసిన నేను. ఇది ఇంత క్వాంటిటీ అని నేనేం చెప్పలేనండి. మనం ఇది తీసుకునే క్వాంటిటీ బట్టి ఏదైనా అల్లం పేస్ట్ అయినా, పసుపు అయినా 1 స్పూన్ అయినా 2 స్పూన్స్ అయినా సో అట్లా నేను అందాదనే వేసేస్తా. సో చూడండి అల్లం పేస్ట్ మంచిగా స్మెల్ పోయేంత వరకు కలుపుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను పసుపు వేసుకుంటున్నా. మనం పసుపు వేసుకున్న తర్వాత కలరే చేంజ్ అయిపోతుంది, కర్రీ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్ టమాటా వేసుకుంటున్నా నేను. టమాటా వేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మనము సిమ్లోనే పెట్టుకోవాలి. సో నేనైతే ఇప్పుడు క్యాప్ పెడుతున్నా, ఎందుకంటే టమాటా మొత్తం మంచిగా బాయిల్డ్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టిన అనుకో గిన్నె మాసి బొగ్గ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం ఆలోచిస్తున్నా తెలుసా, ఏ ప్లేట్ పెట్టాలి దాని మీద అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే మీద కొన్ని వాటర్ పోసుకున్నాం అనుకో ఈజీగా బాయిల్డ్ అవుతుంది టమాటా. చూస్తున్నారు కదా ఇక్కడనైతే నేను వాటర్ పోసిన. నేను కర్రీ చేసి మళ్ళీ మిక్కిని తీసుకురానికి వెళ్ళాలి. ఆ టైం అయితేనే ఉంది, 1 వరకే వచ్చేస్తాడు వాడు. నేనైతే ఇక్కడ చూస్తున్నా బాయిల్డ్ అయిందా లేదా అని. సో చూడండి మంచిగా కలిపిన నేనైతే.
సో నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే కారం వేస్తున్నా. మా మిక్కీ బేట కోసమే మేమైతే కారం కొంచెమే లైట్గా వేస్తాను నేను. ఎందుకంటే మేము ఏ కర్రీ చేసుకుంటామో సో వాడికి కూడా నేను అదే వేస్తాను. వానికి ఏం సపరేట్ ఏం చేయట్లేదు నేను. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసిన ఇక్కడ చూడండి. కొంచెం కారం ఎక్కువైనా మా మిక్కీ అంతా ఆ రోజు తలనొప్పి కొంచెం ఒక బుక్క 2 బుక్కలు పెట్టగానే కారం అని ఏడుస్తూనే ఉంటాడు. సో అందుకే నేను చూసి లైట్గా వేస్తా కారము అయినా సాల్ట్ అయినా ఏదైనా. సో ఇక్కడనైతే ఉడుకుతుంది, సిమ్లో పెట్టుకున్నా నేను. సో టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా ఇప్పుడు? ఎగ్జాక్ట్ ఎంత అవుతుందంటే 11:35 అవుతుంది చూడండి. 1 వరకు నేను మళ్ళీ 1 తీసుకురావాలి. కర్రీ చేసి వీడియో ఎడిట్ చేసుకొని ఈ గ్యాప్లోనే మళ్ళీ నేను తినేసి ఆ మిక్కీ అన్న అయితే తీసుకురావాలి. సో ఇక్కడ చూడండి నేనైతే ఆరబెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, సో నేనైతే అందులో వేసేసుకుంటున్నా నేను. చూడండి, సో చూసారు కదా వేసుకున్నా. కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని నేనైతే కర్రీ మొత్తం సిమ్లోనే పెట్టి చేసిన. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టిన, ఆనియన్ వరకు నేను హై ఫ్లేమ్లో పెట్టిన, టమాటా వేసినప్పటి నుండి అయితే సిమ్లోనే పెట్టుకున్నా నేనైతే కర్రీ మొత్తం. సో ఇక్కడ నేను చిక్కుడుకాయ వేసుకున్నా కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా. హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టుకున్నా అంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేసుకున్నా అంటే కొత్తిమీర మొత్తం వాష్ చేసుకున్నా కట్ చేసుకొని. నేను ఇక్కడ కలుపుతా ఉన్నా ఎందుకంటే అది అడుగంటింది అనుకో కర్రీ టేస్ట్ అంతా పోతుంది, ఇంతసేపు చేసిన కష్టం అంతా పోతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే నేను మంచిగా వాష్ చేసుకున్న ఏదైతే ఉందో కొత్తిమీర అది వేసేస్తున్నా. ఫైనల్ టచ్ అప్ ఇక అదే ఇక. సో చూడండి టేస్ట్ కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరే అసలు. కరివేపాకు కొత్తిమీర కంపల్సరీ ప్రతి ఒక్క కర్రీలో వేస్తాను నేనైతే. సో చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. సో ప్లీజ్ నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి.